కడపలోని ఎర్రముక్కపల్లెలో దారుణ సంఘటన జరిగింది. భర్త అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇదే ఇంటి లోపల సుబ్బరాయుడు అనే వ్యక్తి టైల్స్ పని చేస్తాడు. అతను అంటే మేస్త్రి పని చేస్తాడు. అనుమానాస్పదంగా ఇంట్లోనే మృతి చెందిన సంఘటన. వాళ్ళ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొద్దిసేపటి క్రితమే పోలీసులు తన మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తీసుకెళ్లారు. అయితే దీంట్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. సుబ్బరాయుడు తన అక్క కూతురినే పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళు కూడా వాళ్ళ అక్క ఈ పక్కనే ఉన్నటువంటి ఇంటి పైన కాపురం ఉంటారు. నిన్న రాత్రి సుబ్బరాయుడుకు వాళ్ళ అక్కకు భార్యకు అలాగే భార్య తమ్ముడికి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ విషయంలోనే వాళ్ళు ముగ్గురు కూడా సుబ్బరాయుడును కొట్టారు. అందువల్లే అతను చనిపోయాడు అన్న ఒక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో అసలు ఈ సంఘటనకు సంబంధించి ఏం జరిగింది అనే దానిపైన పోలీసులు పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. ఇప్పటికే సుబ్బరాయుడు భార్యను పోలీసులు అదుపులోకి తీసుకొని ఉన్నారు. అంటే గతంలో వీళ్ళకు కుటుంబ గొడవలు ఉన్నాయి. సుబ్బరాయుడికి 2 పిల్లలు ఉన్నారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆ గొడవల్లో పైనే ఉన్నటువంటి సుబ్బరాయుడు అక్క ఆమె తరచూ కలగజేసుకుంటూ ఉంటుంది. అంటే భార్య అమ్మ కలగజేసుకుంటూ ఉంటుంది. అప్పుడప్పుడు భార్య తమ్ముడు కూడా వీళ్ళ గొడవల్లో కలగజేసుకుంటూ ఉన్నారు. రాత్రి అదేవిధంగా గొడవ జరిగిన సందర్భంగా ఫస్ట్ సుబ్బరాయుడు ఒక కొడుకుని తీసుకొని పైకి వెళ్ళాడు. పైనుంచి ఉన్నపలంగా కిందికి వచ్చాడు. కిందికి వచ్చిన తర్వాత ఇది జరిగింది. అయితే ఈరోజు ఉదయాన్నే చుట్టుపక్కల ఎవరితో కూడా చర్చించకుండా నేరుగా సుబ్బరాయుడు భార్య పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసినటువంటి సంఘటన. భార్య స్వయంగా ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు వచ్చి సంఘటనా స్థలంలో పరిశీలించారు. అయితే అతని తలకు వెనుక వైపున గాయం ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అసలు ఎందువల్ల చనిపోయాడనే విషయాలు తెలియ అవకాశం ఉంది. ఈ పైన ఉన్నటువంటి అదే ఇంటిలో సుబ్బరాయుడు వాళ్ళ అక్క కాపురం ఉంటారు. అక్క కూతురునే సుబ్బరాయుడు పెళ్లి చేస్తున్నారు. పక్కనే అమ్మ ఉండడం వల్ల తరచూ భార్యాభర్తల మధ్య జరుగుతున్నటువంటి గొడవలు వాళ్ళు కలగజేసుకుంటూ ఉండడం వల్లే ఈ గొడవ జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే వీళ్ళిద్దరికి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు అనే విషయం తెలియట్లేదు. ఇప్పటి వరకు అయితే పూర్తిగా భార్య పైనే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. భార్య తన తమ్ముడితో కలిసి భర్తను హతమార్చినట్లుగా పోలీసులు అయితే కొంత అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయనేది చూడాలి. పనుకోండి ఆ పిల్లోడు అన్నం ఏదో తినడానికి పిలిచేసి పడ్డాడు. పోచంటే ఆ పిల్లోడు ఏం ఆడికినా అంటే పైకి పోయినాడు. పిల్లలు తినిపిస్తుంది. మళ్ళీ 2 సేపటికి కింద పడినాడు. తెలీదు నాకు. అంటే అంతే పొద్దున కూడా ఏం తెలియలే. అందరికి ఎవరికి కూడా చెప్పలే. ఆమె పొద్దున పోయిందంట. మాకేం తెలుసు. వాళ్ళ ముగ్గురు ఉన్నారులే. వాళ్ళ అమ్మ, ఆ పాప, వాళ్ళ తమ్ముడు ముగ్గురు ఉన్నారు. కొట్టేసినారు. ఏడబడిందో బొక్క ఏడబడిందో తెలియదు నాకు. అంతే. లాస్ట్ కింద ఈ పిల్ల సుబ్బరాయుడు పేరు. ఇది దాన్ని పని చేస్తాడు. ఆ పాప ఏం చేయలే. ఇంట్లోనే ఎక్కడికి ఏం పోదు. ఇక్కడే 2 బాబు పాప బాబు 2 ఉన్నారు. కూతుర్ని ఇచ్చినాడు కదా బాబే వాళ్ళ అక్క. అట్లా అక్క కూతురు వాళ్ళే చేసుకున్నాడు. ఇంకా రోజు పోతుంటారు, కొట్లాడుతుంటారు. అంతే గాని ఇంత మాదిరి అయితే చేస్తారని అంతే అంతే. ఆమె వాళ్ళ అమ్మకాడికి పొద్దులే మంచిది కాదులే అందుకొని పోస్తున్నారు. ఇంకా మనకేం తెలియదు. ఏం మటుకు పోయినప్పుడు మటుకు నేను ఏదో కురుగురేలు తీసుకుపోయినాడు. ఇంకేదో వాడికి అంతవరకు తెలియదు నాకు. వాళ్ళు కొట్లాడుకున్నారు. ఆ పిల్లని శుభ్రాన్ని కిందనే పైకి రారు. వాళ్ళ మా అక్క ఎక్కలేదు. కిందనే అంతా, పైన కాదు, కిందనే. నేను ఎన్నిసార్లు చెప్పినా, నువ్వు వాళ్ళమ్మ వద్దంటావు కదా, నువ్వు పైన ఉండు అని ఎన్నిసార్లు చెప్పినా నేను. ఈనదు. కానీ కిందికి అన్ని పోనే పోదు. పొద్దుచ్చు మా అమ్మ బొక్కులకే పోతుంది. నిజంగా అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. అట్లా చేసి పట్టినారు. నెల నుంచి పాపం రోజు అన్నం బయట తెచ్చుకొని పిల్లలను పిలుచుకొని తీసుకుపోయినాడు. మళ్ళీ అంత లోపలే వాళ్ళ అన్న వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లలను తీసుకుని లాగినారు. వాళ్ళ అమ్మి ఇంత మాట అని చూడు. వాళ్ళ అమ్మాయి అన్నయ్య ముగ్గురు వచ్చినారు. కొట్లాడినారు. అన్న పడినట్టుంది గట్టిగా. ఆమె ఎవరికి కూడా ఏడ్చడం కూడా లేకుండా పొద్దున పోయి ఆడికి పోయింది. ఇక్కడ మనకి ఎవరికి తెలియదు. ఇట్లా పిల్లోడు ఇట్లా అయింది, సుబ్బరాయుడికి అయింది అని కూడా ఏం తెలియదు.